ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీనైతే పొగమంచు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హస్తినలో గాలి పీలిస్తే సిగరెట్ తాగినట్టుగా పరిస్థితి మారిపోయింది. ఉదయం వేళ హైవేలపై దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. పట్టపగలే లైట్లేసి వాహనదారులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు విజిబిలిటీ స్థాయి 0 లెవెల్కి చేరుకుంది. దీంతో ఢిల్లీకి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంచు వల్ల ఢిల్లీ విమానాశ్రయాల్లో దాదాపు 177 విమానాలు రద్దయ్యాయి. మరో 500 విమానాలు కనీసం 49 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. అటు రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు 15 రాష్ట్రాలకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ సహా బీహార్ రాష్ట్రాలపైన పొగమంచు దుప్పటిలో అలుముకుంది. పంజాబ్, హర్యానాలో విజిబిలిటీ 50 మీటర్ల లోపే ఉంది. కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో చలి తీవ్రత మరింతగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో సరస్సులు సైతం గడ్డగడుతున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.